వెల్కమ్ టు మీడియా జగదీష్. ఈరోజు వీడియో ఆ ఒక్క రోజు ఫర్ వన్ మోర్ డే. నిజ జీవితంలో జరిగిన ఈ స్టోరీని మిచ్ ఆల్బమ్ అనే వ్యక్తి ఒక నవలగా వ్రాసి పలు భాషల్లోకి అనువాదం చేయడంతో కొన్ని రోజుల్లోనే ఈ పుస్తకం లక్షల సంఖ్యలో అమ్ముడైంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఆత్మీయుల్లో ఒకరికి సీరియస్గా ఉందని తెలుస్తుంది. ఇదిగో వెళ్దాం అదిగో వెళ్దాం అనుకుంటూ ఉండగా వారు లోకం వదిలి వెళ్ళిపోతారు. చూడలేకపోయామన్న పశ్చాత్తాపం వారి జీవితకాలం వెంటాడుతుంది. అలాంటప్పుడు మరొక్క అవకాశం లభిస్తే, ఇక్కడ చార్లీకి అలాంటి అవకాశమే దొరికింది. చనిపోయిన అమ్మతో ఒకరోజు గడిపి అసలు అమ్మా నాన్నలు మనస్పర్ధలు ఏంటి, అసలు వారి మధ్య జరిగిందేంటి, తాను ఊహించుకున్నదేంటి, తను చేసిన తప్పులేంటి అన్నీ తెలుసుకోగలిగాడు. ఫర్ వన్ మోర్ డే అనే పుస్తకంలో చార్లీ గురించి చదువుతుంటే ప్రతి ఒక్కరికి భుజాలు తడుముకోక తప్పదు. బేస్బాల్ క్రీడాకారుడైన చార్లీ ఆటలో ఆశించిన స్థాయికి ఎదగలేకపోతాడు. మంచి ఉద్యోగమో లేదు, మంచి జీవితం అసలే లేదు, అతని కలలు నెరవేరలేదు. భారీగా తాగుడుకు అలవాటు పడ్డాడు. ఇతని బాధ భరించలేక అతని భార్య తన కూతుర్ని తీసుకొని ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది. కూతురు తన పెళ్లికి కూడా తన తండ్రిని పిలవలేదు. ఇవన్నీ చార్లీ గుర్తు చేసుకొని తీవ్ర ఆవేదనతో కుంగుబాటుకు లోనై వాళ్ళ అమ్మ జ్ఞాపకం వచ్చి ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తాడు. అప్పుడు అతనికి 15 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తుంది. ఒకరోజు చార్లీ అమ్మ, ఈ రోజంతా నువ్వు నాతో ఉంటావా అని అడుగుతుంది. ఆమె చార్లీని తీసుకొని 3 ఇళ్లకు వెళుతుంది. ఒక్కో ఇంట్లో చార్లీకి వాళ్ళ అమ్మ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అప్పుడు వాళ్ళ అమ్మను అపార్థం చేసుకొని తానెంత తప్పు చేశాడో చార్లీకి క్లియర్గా అర్థమవుతుంది. చార్లీ తండ్రికి కొడుకుని బేస్బాల్ క్రీడాకారుని చేయాలని కోరిక, తల్లికేమో బాగా చదివించాలని బలమైన కోరిక. ఒకరోజు చార్లీ తండ్రి, నువ్వు అమ్మ కొడుకువా నాన్న కొడుకువా నిర్ణయించుకో అన్నప్పుడు చార్లీ కావాలనే నాన్నని అమ్మ దూరం పెడుతుంది అని తప్పుగా అర్థం చేసుకొని నాన్న అంటే ఇష్టం అంటాడు. కానీ నాన్న ఎలాంటి వాడో అర్థం చేసుకోలేకపోతాడు. తనని హాస్టల్లో ఉంచి చదివిస్తున్న అమ్మ మీద ద్వేషం పెంచుకుంటాడే కానీ అతని కోసం ఆమె పడుతున్న కష్టాన్ని గుర్తించలేకపోతాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ పుట్టినరోజని చార్లీ హాస్టల్ నుంచి ఇంటికి వెళతాడు. కానీ చార్లీ తండ్రి చార్లీకి ఫోన్ చేసి ఎక్కడో మ్యాచ్ ఉంది, అక్కడికి వెళ్ళమంటాడు. దాంతో అమ్మ వద్దని, ఈ రోజంతా నాతో ఉండమని ఎంత బ్రతిమలాడినా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు చార్లీ. ఆ తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు తెలుస్తుంది. అప్పుడు చార్లీ తనను తాను అసహ్యించుకుంటూ ఆ ఒక్కరోజు నేను ఆమెతో ఉంటే ఆమె చనిపోయేది కాదేమో అనే పశ్చాత్తాపంతో దహించుకుపోతున్న చార్లీకి తన పొరపాట్లన్నీ అర్థమవుతాయి. ఆ పొరపాట్లకి కారణం వాళ్ళ నాన్న అని అర్థమవుతుంది. అప్పుడే అతనికి వాళ్ళ అమ్మ విలువ తెలుస్తుంది. ఇక చేసేది లేక చార్లీ
మిచి ఆల్బమ్ అనే ఒక రచయితకు వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంగా తన జీవిత గాథని ఒక నవల రూపంలో వ్రాసి ప్రపంచానికి పరిచయం చేయమని కోరుతూ అతను చేసిన తప్పుకు చార్లీ ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు వ్రాసి రచయితకు పోస్టు చేస్తాడు. ఆ పోస్టు రచయితకు చేరేలోపు చార్లీ చనిపోతాడు. అప్పుడు రచయిత ఆ స్టోరీని ఒక నవలగా రాసి దానికి ఒక పేరును నామకరణం చేస్తాడు. ఆ పేరే ఆ ఒక్క రోజు. రచయిత ఆ నవలను రాసేటప్పుడు నేను చాలా కన్నీటి పర్యంతమయ్యానని ఆ నవల చివరి పేజీలో అతను రాసుకొచ్చాడు. ఆ నవల న్యూయార్క్ దేశంలోనే పెద్ద సంచలనాన్ని సృష్టించి ఎక్కువ సంఖ్యలో అమ్ముడైన పుస్తకాలలో మొదటి స్థానంలో నిలిచింది. నవల్లో చెప్పినట్లుగా ఆ ఒక్కరోజు మనకు లభించడం అసాధ్యం కాబట్టి ముందుగా జాగ్రత్త పడమని చెప్పడమే ఈ స్టోరీ ఉద్దేశం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా సింపుల్గా ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ ఆల్ మై ఫ్రెండ్స్.